టచ్గా కొత్తిమీర ఆకు పైన గార్నిష్కి. రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన చికెన్ కర్రీ రెడీ. వెల్కమ్ టు బొమ్మన ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము. సో ఫాలో అండి. కారం 2 స్పూన్స్, సాల్ట్ మీకు తగినంత వేసేసి కొంచెంసేపు అయితే కలిపేసి పక్కన పెడదాం. కొత్తిమీర పొడి, పసుపు, వీటికి తైబా ఐటమ్స్ అండి. చూడండి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 మిర్చి. సో ఇప్పుడు కలిపేద్దాం. మ్యాగ్నేట్ అయితే చేసేద్దాం. కొంచెంసేపు పక్కన పెడదాం. జస్ట్ కొంచెం ఆయిల్. కట్టెల పొయ్యి మీద చికెన్ రికార్డ్ అవుతుంది. తగినంత నూనె, ఆనియన్, మిర్చి, ఆనియన్ని గ్రైండ్ చేసుకొని మిక్స్, కొంచెం ఉప్పు, తొందరగా మాగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బగారాకులు కొన్ని టేస్ట్ కోసం. సో మ్యారినేట్ అయిపోయింది. చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడు. సో ఎంతమంది కట్టెల పొయ్యి మీద చికెన్ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాం. సో మూత పెట్టి 5 to 10 మినిట్స్ అయితే ఉడకని. ముక్క అయితే మంచిగా ఉడికితే రైస్ వచ్చేసి చూడండి. కట్టెల పొయ్యి మీద తొందరగా అయిపోతుంది. వేసి అలా కలిపేద్దాం. ఎలా ఉడుకుతుందో చూడండి. చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద. కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం. తగినన్ని వాటర్ పోసుకొని అయితే మనం అయితే ఉడకనేసుకుందాం. మనకు సూప్ ఎలా కావాలంటే అలా అండి. ఫ్రై కావాలంటే ఫ్రై, వాటర్ కావాలంటే వాటర్. ఎలా ఉడుకుతుంది చూడండి. సో ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర పొడి, లవంగాల పొడి అండి, కొబ్బరి పొడి. కొంచెం చిక్కగా వస్తుంది కొబ్బరి పొడి వేయడం వల్ల. ఆల్మోస్ట్ మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఫైనల్ టచ్గా కొత్తిమీర ఆకు పైన గార్నిష్కి. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కట్టెల పొయ్యి మీద. మీకు ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ ఇష్టమో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. ఆల్మోస్ట్ డన్. ఒక 2 మినిట్స్ నుంచి తీసేస్తే అయిపోతుంది. సో ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన చికెన్ కర్రీ రెడీ.